ఓం గం గణపతయే నమః. ఏ పూజలోనైనా తొలి ఆరాధన ఆయనకే. ప్రథమ పూజనీయుడు ఆయనే. తొలి పూజలందుకునే గణపతికి ప్రతి మాసంలోనూ చేసే శ్రీ సంకటహర చతుర్థి వ్రతాన్ని గురించి తెలుసుకుందాము. ఈ వ్రతాన్ని పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చేయాలి. చంద్రోదయ వేళకి చతుర్థి గడియలు ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా మొదలు పెట్టవచ్చు. ఇంకా మంగళవారంతో కూడిన చతుర్థి అయితే మరింత శ్రేష్టమైనది. దానినే భౌమ చతుర్థి లేక అంగారక చతుర్థి అని పిలుస్తారు. వ్రతం చేయాలనుకున్న రోజు సూర్యోదయం ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రపరచుకోవాలి. అలాగే నల్లటి నువ్వులతో కూడిన నీటితో స్నానం చేయాలి. ఇప్పుడు స్వామికి ఎలా ముడుపు కడతామో తెలుసుకుందాము. ఒక ఎరుపు రవికల బట్టను స్వామి ముందుంచి దానిలో చిటికెడు పసుపు కుంకుమ వేసి 3 దోసిళ్ల బియ్యాన్ని పోయాలి. అలాగే 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, తాంబూలం, దక్షిణ 21 రూపాయి అందులో ఉంచాలి. మనసులో ఉన్న కోరికను స్వామికి తెలిపి ముడుపును మూట కట్టాలి. ముడుపును స్వామి ముందు ఉంచి 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. పగలంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పండ్లు మాత్రమే తీసుకోవాలి. ఆ రోజంతా ఓం సంకటహర గణేశ్వరాయ నమః అని గణపతి నామాన్ని స్మరణ చేస్తూ ఉండాలి. సాయంత్రం సూర్యాస్తమయం అయిన తరువాత తలస్నానం చేసి స్వామి ముందు దీపం వెలిగించి స్వామి ముందు ముడుపు కట్టిన బియ్యాన్ని ఉపయోగిస్తూ ఏదైనా తీపి పదార్థం ప్రసాదంగా తయారు చేసి స్వామికి నివేదించాలి. స్వామికి అలాగే చంద్రుడికి అర్ఘ్యప్రదానం చేయాలి. ముఖ్యంగా గరికని ఉపయోగిస్తూ స్వామికి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయ్యాక ప్రసాదంలో కొంత భాగాన్ని ఎవరికైనా పంచిపెట్టాలి. ఇలా ఈ వ్రతాన్ని ప్రతి మాసంలోనూ చేసుకోవాలి. ఇలా 12 సార్లు చేస్తే ఈ వ్రతానికి వ్రతసిద్ధి కలుగుతుంది. కనీసం జీవితంలో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని చేసుకోవాలి. ఇలా గణపతికి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆయన కృపకు అనుగ్రహానికి పాత్రులమవుదాము. జై గణేశ.